హలో అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు గనుక నా వీడియోస్ అయితే ఫస్ట్ టైమ్ చూడడం అయితే నా పేరు సుష్మిత. అండ్ నేను డైలీ వ్లాగ్స్ గురించి, నా రొటీన్, ట్రావెల్ ఇలాంటి వాటి గురించి పెడుతుంటాననమాట. అండ్ ఇన్‌ఫాక్ట్ ఈ మధ్య నేను కొంచెం బిజీగా ఉండి రెగ్యులర్‌గా పెట్టలేకపోతున్నాను. ఆ స్పెషల్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిట్ చేస్తుండండి. They had gone underwater. వి క్యాప్సైజ్డ్. సో లాస్ట్ వీడియోలోని మా హెలాంగ్ బే ట్రిప్ మేము క్యాప్సైజ్ అవ్వడం ఇదంతా అయితే మీరు చూసారు కదా. అండ్ ఈ రోజుతోని మనం ఇంకా ఈ క్రూజ్ నుంచి చెక్అవుట్ అయిపోయి మళ్ళీ హెనాయ్ వెళ్ళిపోతున్నాం అనమాట. మనం వచ్చినప్పుడు ఏ ప్లేస్కి అయితే వెళ్ళామో అది హెనాయ్ అనేది ఒకసారి మళ్ళీ చెప్తానండి. హెనాయ్ అనేది వియట్నాంకి క్యాపిటల్ అనమాట. మనకి ఢిల్లీ ఎలానో అలా. అండ్ ఆన్ ఆర్ వే బ్యాక్ మనం చాలా విలేజెస్ చూస్తాము. ఇక్కడ డొమెస్టిక్ లైఫ్ అంతా ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కూడా మనలానే అగ్రికల్చర్ అనేది చాలా ప్రైమరీ అనమాట అండి. అందుకని అవన్నీ చూస్తాము. అండ్ బిసైడ్ చాలామంది లేడీస్ లైక్ నాకు పర్సనల్గా రిక్వెస్ట్ చేశారండి ఇక్కడ షాపింగ్ గురించి అవన్నీ వీడియో చేయమని. లైక్ ఇక్కడ ఏం ఫేమస్, వాట్స్ వర్త్ బయింగ్ ఇన్ వియట్నాం అని గట్టా అడిగారు. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి టూరిస్ట్ వర్క్షాప్ లాగా అనమాట అండి. ఇక్కడ మనకి బ్యాంబూ ఫైబర్తోని తయారు చేసిన మెటీరియల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. లైక్ బెడ్ షీట్స్ నుంచి టూత్ బ్రషెస్ వరకు బ్యాంబూ అనేది చాలా బాగా చేస్తారు. అండ్ ఎస్పెషలీ తయారే ఇక్కడ కాబట్టి ఇట్ హోల్డ్స్ ద వాల్యూ. మామూలుగా షాపింగ్ లాంటివన్నీ తీసుకెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చారనమాట. అండ్ దీని తర్వాత ఇక్కడ ఇంకా ఏమేం ఫేమస్ మిగిలినవి కూడా చూపిస్తానండి. నిన్న పర్ల్‌ది చూసాం కదా. సో ఆ మెటీరియల్‌తోని వాడి చేసిన కోస్టర్స్, ఎగ్ షెల్స్‌తోని చేసిన హోమ్ డెకార్, క్లాత్ పెయింటింగ్స్ అలా చాలా చాలా ఉన్నాయి. సో లాస్ట్ వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయొద్దు. లోటస్ ఉంటది కదండీ, దాంతోని కూడా క్లాత్ చేసి అది కూడా ఇక్కడ బాగా ఫేమస్ అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. సో చూస్తుండండి. ఫస్ట్ ఇక్కడ మొత్తం ఈచ్ ప్రోడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, డెమో చూపించి, దాని తర్వాత అలాగా స్టోర్‌కి కనెక్ట్ చేస్తున్నారు. Charcoal. వాట్ ఈస్ దిస్? Bamboo fiber. And okay, and let's be something. This is cotton. And cotton. Fiber. Oh my god, so soft. And different. Very Right? different. Yes. ఫస్ట్ బ్యాంబూ ఫైబర్ ఒక్కటి చూపించినప్పుడు అయితే నాకేమంత పెద్దగా అనిపించలేదండి. కానీ కాటన్ అండ్ బ్యాంబూ 2 పక్కకి తీసుకొచ్చి చూపించేటప్పటికి ఐ వాజ్ అస్టానిష్డ్. సో ఈ ఫైబర్‌కి బ్యాంబూది స్టెమ్ ఒక్కటే వాడతారంటండి. అండ్ ఆ స్టెమ్‌ని ఫైర్‌తోని హై డిగ్రీస్‌లోని ఆల్మోస్ట్ ఒక 1 మంత్ హీట్ చేసి అలా తయారు చేస్తారంటండి. ఇన్‌ఫాక్ట్ బ్యాంబూ చార్కోల్ అనేది వీళ్ళ డైలీ లైఫ్‌లోని కూడా చాలా చాలా ఎక్కువ వాడుతుంటారంటండి. వాటర్‌ని ఫిల్టర్ చేయడానికి, యాంటీ బ్యాక్టీరియల్ రేడియేషన్ తగ్గించడానికి, ఆల్సో బెడ్స్ లాంటివి తయారు చేయడానికి కూడా బ్యాంబూ వాడుతుంటారంట. Need to see first if you have neck pain, for neck pain, for arm pain, for ankle pain, or you have throat, torso also can use. And what are the inside black color? I mean bamboo charcoal. And you can touch in the middle, have uncut stone. The name Tuomani stone, Tuomani stone, S-T-O-N-E, natural stone. సో ఇవి వచ్చేసి మసాజ్ అండ్ స్ట్రెస్ రిలీఫ్ కంటండి. నెక్ పెయిన్ ఉన్నా అలాగ పెయిన్ ఏదన్నా కూడా డిఫరెంట్ సైజెస్‌లోని పెట్టుకుని వాడుకోవచ్చంట. అండ్ అపారెంట్‌లీ ఆ చార్కోల్ అండ్ స్టోన్ అని చెప్పారు కదా, అది అలా కాసేపు వేసుకునేటప్పటికి ఇట్ స్టార్ట్స్ జనరేటింగ్ హీట్. అలా మనం ఎంత హీట్ అయితే టాలరేట్ చేయగలమో అంతవరకు ఉంచుకుని దాని తర్వాత తీసేస్తే ఆ హీట్ ఏదైతే ఫామ్ అవుద్దో అది ఆల్మోస్ట్ 30-40 మినిట్స్ వరకు అక్కడే ఉంటుందంటండి. కాకపోతే తీసేటప్పటికి మనకి బాగా స్ట్రెస్ రిలీఫ్‌గా అంతా బాగుంటుందంట. అండ్ ఇంకా ఏం చెప్తున్నారంటే పెద్ద అయ్యేటప్పటికి లైక్ అప్పర్ బాడీ ఏమో పెరిగిపోతుంటుంది అండ్ లోవర్ బాడీ ఆ వెయిట్‌ని బేర్ చేయలేక నీ పెయిన్స్, మోకాలు నొప్పులు ఇవన్నీ వస్తుంటాయంట. సో అలాంటి వాటికి ఈ బెల్ట్ లాగా తీసుకొని మధ్యలోని సపోర్ట్ చేసుకోవడానికి, లేదంటే షోల్డర్ పెయిన్స్ అలాంటి వాటికి బాగా హెల్ప్ అవుద్ది అని చెప్తున్నారు. I mean up or down is balance. And excuse me, who do want to try for the knee pain alphabet? ఇది చాలామంది సెలబ్రిటీస్ కూడా వాడుతుంటారంటండి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దీంతోని చేస్తే యూ టెండ్ టు స్వెట్ మోర్, సో లైక్ మోర్ వెయిట్ లాస్ యాస్ వెల్ అండ్ ఫిట్‌గా కూడా ఉంచడానికి హెల్ప్ చేస్తుంట. మనం వేసుకున్నాం కదా, కాసేపులోనే తెలుస్తుంది ఎలా ఉందో ఏంటో. ఇన్ ద మీన్ టైమ్ మనకి ఇంకా నాప్కిన్స్, హోమ్ కిచెన్ టవల్స్ ఇలాంటివి కూడా చూపిస్తున్నారు. యూజువల్‌గా మన కిచెన్స్‌లోని మనం ఎక్కువ ఆయిల్ లాంటివి ఎక్కువ వాడుతుంటాం కదండీ. సో లైక్ మ్యారినేషన్ చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా హ్యాండ్స్ నార్మల్‌గా వాష్ చేసుకున్నప్పుడు అది ఇంకా ఆయిలీగానే ఉండిపోద్ది కదా. బట్ దెన్ దీంతోని వైప్ చేసుకున్నప్పుడు అదంతా అబ్జార్బ్ చేసేసుకుంటుందంటండి. వాటర్ అయినా ఏదైనా కూడా వెంటనే అబ్జార్బ్ చేసుకుంటుందంట బ్యాంబూ ఫైబర్‌కి. మాకు ఈ హెయిర్ టవల్స్ ఇవన్నీ కూడా చూపించారండి. అండ్ ఈ హెయిర్ టవల్ వచ్చేసి చాలా చాలా బాగున్నది. లిటరల్లీ మన ఎదురుగుండానే డిప్ చేశారు అండ్ వాటర్ మొత్తం ఎంత ఫాస్ట్‌గా పీల్ చేసుకుందో. ఇట్స్ బ్యూటిఫుల్. ఇదైతే డెఫినెట్‌గా తీసుకోవాలి.
అయితే ఇలా చూసినప్పుడు చాలామంది అనుకుంటారు నిజంగానే పోతదా? లేదంటే మనకి ఇచ్చివి వేరే వస్తున్నారు. బట్ డెమో చూపించివి వేరే మెటీరియల్ అయ్యుండొచ్చు అని. కాకపోతే మన ఎదురుగుండానే పక్కన చూడండి సోయ్ సాస్ అవన్నీ ఉన్నాయి. నో సోప్ నథింగ్. సోయ్ సాస్, వెనిగర్ ఇవన్నీ క్లాత్ మీద వేసి ఇప్పుడు దాన్ని రబ్ కూడా చేయకుండా ఆల్మోస్ట్ అన్ని స్టెయిన్స్ పోయినాయి. అంత బాగుందనమాట ఈ బ్యాంబూ క్లాత్ వచ్చేసి. So now if you take it out in a minute, over 30 minutes, hot finish stop. Oh my god. Hey. Huh, magic. Yeah. ఇవి కాకుండా ఇంకా మాకు బెడ్‌షీట్స్, టవల్స్, పిల్లోస్ ఇలాంటివి కూడా చూపించారండి. నాకు పర్సనల్‌గా బాగా నచ్చినవి అయితే కిచెన్ టవల్ అండ్ హెయిర్ క్యాప్ ఉన్నది కదా! అది బాగా నచ్చిందనమాట. మసాజ్‌ది కూడా చాలా బాగుందండి. బట్ యాస్ ఆఫ్ నౌ ఐ డోంట్ రియల్లీ ఫీల్ ద నీడ్ ఆఫ్ ఇట్. స్టార్టింగ్‌లో ఇలా క్లాస్ రూమ్‌లో కూర్చోపెట్టేటప్పటికి ఇదేంటి అనుకున్నాం కానీ, నిజానికి వీళ్ళు ఇలా చూపించకపోయుంటే మేమేమి తీసుకుందుం కాదేమోనండి. మనకి ఇప్పటి వరకు చూపించిన ప్రతి ఐటెమ్ సింగిల్ అయితే సింగిల్, సెపరేట్ అయితే సెపరేట్ అండ్ రేంజ్ కూడా మొత్తం అన్నీ బ్యాంబూ ఫైబర్‌తో తయారు చేసినవి అన్నీ ఉన్నాయన్నమాట అండి. Do you want to get one set the massage and all the body also can use for neck, for back and for knee. And then you can సో, అక్కడ మనం బ్యాంబూ చూసాం కదండీ! ఇక్కడొచ్చేసి మనం సిల్క్, లోటస్ క్లాత్ అవన్నీ చెప్పాను కదా! సో, అక్కడికొచ్చామనమాట. అండ్ ఇక్కడ మనకి మొత్తం అంతా డిస్‌ప్లేలో పెట్టారు. మొత్తం దాని సైకిల్ అంతా ఎలాగ ఫార్మ్ చేస్తారు, డైయింగ్ ఎప్పుడు చేస్తారు ఏంటి అన్నదంతా. అండ్ పక్కనే మనకి స్పిన్నింగ్ కూడా చేస్తున్నారు. సిల్క్‌ని ఇక్కడే వీవ్ చేస్తున్నారనమాట. అక్కడ కూడా వెళ్దాం పదండి. అది చూస్తే మనకి ఇంకా క్లియర్‌గా ఐడియా వస్తది. అసలు ఎలాగా ఈ క్లాత్ ఎలాగా ఫార్మ్ చేస్తారేంటనేది. అండ్ మీరు అక్కడ చూస్తే ఒక బాస్కెట్ నుంచి వార్మ్ గాలొస్తుంది చూడండి కనిపిస్తుంది. అదంతా కనెక్షన్ అనమాట. దెన్ అక్కడి నుంచి అలాగా థ్రెడ్‌ని లాగి అక్కడ స్పిన్ అవుతుంది చూడండి. అండ్ ఈవిడ కూడా ఇక్కడ స్పిన్ చేస్తున్నారు కదా! సో, అలాగా దీన్ని ఫార్మ్ చేస్తున్నారు. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ ఇలాగ ఇక్కడ వీవ్ చేస్తున్నారు ఈ క్లాత్‌ని. ఇవైతే ఏదో టూరిస్ట్ ప్లేస్ డిస్‌ప్లే కని పెట్టారండి. కాకపోతే వాళ్ళకి ఫ్యాక్టరీస్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. And all the other stuff. Here we have the general and the white. So that's possession. అండ్ దెన్ అవి మాత్రమే కాకుండా సైడ్‌నొచ్చేసి మనకి క్లాత్ పెయింటింగ్ చేస్తున్నారండి. ఆ ఒక్క పిక్చర్‌తోని ట్రేస్ చేసి క్లాత్ మీద దానిపైన స్టిచ్చింగ్ చేస్తున్నారు. అండ్ ఎంత ఇంట్రికేట్ డిజైన్స్ చూడండి. లైక్ ఆ డీటెయిల్ చూడండి. ఆ గ్రాండ్‌మాలోని ఆ నవ్వు అండ్ దెన్ అతనిది వచ్చేసి ఆ కప్ మీద ఉన్న డీటెయిల్స్, హ్యాండ్స్ మీద లైన్స్, వ్రింకిల్స్ అంతా చాలా బాగా వస్తుంది. యావరేజ్‌గా ఒక పీస్ చేయడానికి వీళ్ళకి ఆల్మోస్ట్ 2-3 వీక్స్ పడుతుంటదంటండి. చాలా బాగా చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆ సిన్సియారిటీని మెచ్చుకోవాలి. అండ్ ఇక్కడొచ్చేసి మనకి వాళ్ళు చేసిన ప్రీవియస్ క్లాత్ పెయింటింగ్స్ అనమాట. వెల్ పెయింటింగ్ కాదు మేబీ క్లాత్ పిక్చర్ ఆర్ క్లాత్ ఆర్ట్ అనుకుంటా. ఐయామ్ నాట్ ష్యూర్ వాట్ ఇట్స్ కాల్డ్. ఇక్కడ అందరూ చాలా హార్డ్ వర్కింగ్‌గా ఉన్నారండి. అండ్ చాలా పేషెంట్‌గా కూడా ఉన్నారు. లైక్ వాళ్ళ డయటో ఏంటో తెలీదు కానీ ప్రెటీ మచ్ ఎవ్రీవన్ ఈస్ వెరీ స్వీట్ టెంపర్డ్. అండ్ ఈ ఆర్ట్స్ దగ్గర వచ్చేసి మనకి హౌసెస్‌లోని 7 హార్సెస్ పెట్టుకుంటుంటారు చూడండి. సో, అలాంటిది ఏమన్నా ఉన్నదేమో అని అడిగాను. కానీ వీళ్ళకి 7 అనేది చాలా అన్‌లక్కీ నంబర్ అంట. సో, 7 అసల పెట్టుకోరు. ఇది కూడా 8 అంటండి. 8 హార్సెస్ ఉన్నాయి దీనిపైన. 8 హార్సెస్. ఓకే. కానీ మనకి కావాలి అంటే ఆర్డర్ ఇస్తే దాన్ని బట్టి చేస్తామని చెప్పారు. అండ్ లోపలికొచ్చేసి మనకి లోటస్ క్లాత్ అని చెప్పాను చూడండి. ఆ మెటీరియల్‌తో చేసినవి. ఎంత? 100 rupees. వాట్? ఫస్ట్ మీకు నేను దీని తయారీ గురించి చెప్తాను. ప్రైస్ ఎంతో మీరు గెస్ చేయండి. 100 అయితే కాదు. సో, లోటస్ స్టెమ్ ఉంటది కదండీ! దాంతోని ఈచ్ పొరతోని థ్రెడ్స్ లాగా చేసి దాన్ని క్లాత్ లాగా చేసి చేస్తారనమాట. అది ఈ క్లాత్‌కున్న వాల్యూ. సో, ప్రైస్ ఎంత అనుకుంటారు? మీ గెసెస్ నాకు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ద క్లోజెస్ట్ వన్ విన్స్. బుద్ధ బుద్ధ మనకు ఆల్రెడీ ఉంది. మనకు ఉన్నది ఆ టైప్ బుద్ధగా అవును. అది ప్యూర్ వుడ్తో తయారు చేస్తారు. వాట్ ఇస్ దిస్? కాఫీ తయారు ఉండదు.
ఇది బాగుంది. ఇది దిస్ వన్. ఎంత పడుతుంది అక్కడ ఇంకా ఉన్నాయి అవి 4 million 4 మిలియన్ అంటే మన దాంట్లోని 13,000 పడుతుందండి అది వచ్చేసి. అండ్ అవి మాత్రమే కాకుండా మనకి ఇక్కడ వచ్చేసి గ్లాస్ ఆర్ట్ అలాంటివి కూడా ఉన్నాయి. Don't be scared. Oh my God. I don't know why you're scared. handmade This one now, 168. $168 168. Yeah. 16,000. I like it. ఇలా ఈ పెయింటింగ్స్ కాకుండా మనకి సెరామిక్ మీద, వుడ్ మీద అలా డిఫరెంట్ మెటీరియల్స్ మీద వీళ్ళ పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయండి. లైక్ ఎస్పెషలీ ఉమెన్ విత్ ద వియట్నమీస్ హ్యాట్స్తోని సూదిగా ఉన్నాయి చూడండి, అలాంటి హ్యాట్స్తోని అలాంటివి ఉన్నాయి. ఇక్కడేమో టంబ్లర్స్, ప్లేట్స్, వైన్ బాటిల్ హోల్డర్స్ అండ్ ఇవి వచ్చేసి డెకరేషన్ పీసెస్ అగైన్ ఫ్లవర్ వేస్ టైప్ లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అలాంటివన్నీ ఉన్నాయి. చాలా వైబ్రెంట్ కలర్స్తోని బ్రైట్గా చాలా బాగున్నాయండి. అండ్ కొన్ని వచ్చేసి మనకి క్రోమ్ ఎఫెక్ట్ కూడా వస్తున్నాయి. ఇక్కడేమో మనకి అబ్స్ట్రాక్ట్ ఆర్ట్లా ఉన్నది. నాకు అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అంటే చాలా ఇష్టం. బికాస్ ఈచ్ పర్సన్ మీద ఉంటుంది, వాళ్ళు చూసి పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది కదా దాని మీనింగ్. సో ఇట్ చేంజెస్ ఫర్ ఈచ్ పర్సన్. ఇవి బాగుంది. అందుకని నాకు బాగా ఇష్టం అనమాట. అండ్ దే ఆర్ లైట్ వెయిట్ as well. తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. డెఫినెట్లీ అయిపోయింది. So what is this made out of? Mussel shell. The Mussel shell. shell. నిన్న చూసాము ఆ షెల్తో చేశారంట. ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, గుర్తుగా ఉంచుకోవాలి, లైక్ మ్యాగ్నెట్ మాత్రమే కాకుండా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇన్ని ఫేమస్ కదండి. సో లైక్ ఆ ఒథెంటిసిటీ అదంతా డెఫినెట్లీ ఉంటుంది. అందుకని చెప్పేసి ఏదో ఒకటి తీసుకెళ్ళాలని చూస్తున్నాను. ఈ ప్లేట్స్ బాగున్నాయి, గ్లాసెస్ కూడా బాగున్నాయి. Coconut shells. Yes. You like it? Yes. అక్కడ కాఫీ బీట్స్ ఉన్నాయి దా చూద్దాం. I think I'll get one of this big person chance. Big person you'll get. I was actually going to get this size, but mommy says get the bigger one. ఐ జస్ట్ ఫీల్ లైక్ ఇక్కడ ఉన్న అన్ని వాటి కన్నా దిస్ వన్ స్క్రీమ్స్ వియట్నాం. అండ్ బిసైడ్స్ ఇది జస్ట్ ఒక పెయింటింగ్ కాదు, ఇట్స్ లైక్ లిటిల్ స్టాట్యూ టైప్ ఆఫ్ థింగ్. అందుకని చెప్పేసి అది బాగా యూనిక్గా అనిపించింది నాకు. సో అది తీసుకున్నా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అండ్ అక్కడ మా షాపింగ్ అయిపోయింది అండ్ మీరు కూడా చూసేసారు కాబట్టి ఇప్పుడు ఇంకా మేము బ్యాక్ టు హనోయ్ రీచ్ అయిపోయాము. అండ్ రీచ్ అయ్యేటప్పటికే 6:30, 7 అయిపోయిందండి. సో జస్ట్ హోటల్కి మళ్ళీ చెక్ ఇన్ అయిపోయి we are going to grab some dinner and rest up for the day. రేపు మనం ఇంకో కొత్త సిటీకి వెళ్ళబోతున్నాము, హోచిమిన్ అని చెప్పేసి. బేసిక్లీ మనకి ముంబై అలాగో వాళ్ళకి హోచిమిన్ అలాగ అనమాట. సో ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. సూపర్ డూపర్ ఎక్సైటెడ్. సౌత్ ఆఫ్ వియట్నాం, దానికోసం అది ఎలా ఉంది ఏంటి అని చూడడానికి వెయిట్ చేస్తుండండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే వెంటనే వెళ్ళి లైక్ చేయండి, నచ్చుద్ది అని వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్.